ఇదైతే పికప్ లైన్ కాదు కదా, నేత అస్సలు పడ్ను. ద గర్ల్ ఫ్రెండ్ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. లెట్స్ రివ్యూ ఇట్. హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ నిషిత. ఐమ్ పరశురామ్. సో ఈ రోజు మేము విల్ బ్రేక్ డౌన్ ద టీజర్ ఆఫ్ ది గర్ల్ ఫ్రెండ్, రష్మిక మందానా స్టారింగ్. సో మీకు ఎలా అనిపించింది చూసిన వెంటనే? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టీజర్ చాలా ప్లెజెంట్ గా అనిపించింది చూడడానికి. మెయిన్ ముఖ్యంగా రష్మిక మందాన యాక్టింగ్, ఫ్రేమ్ లో మొత్తం తనే కదా మెయిన్ లీడ్, తనే లీడ్ రోల్. సో తన యాక్టింగ్ పైన ఫోకస్ చేశారు. సో ఇప్పుడు స్టార్టింగ్ లో టీజర్ లో మనం చూసుకుంటే విజయ్ దేవరకొండ గారిది వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ మొత్తం, వాయిస్ మొత్తం ఆయనదే ఉంది. ఏదో చెప్తూ ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, కవిత్వంతో స్టార్ట్ చేయడం. ఎట్లా అనిపించింది? ఎస్, అది బాగా అనిపించింది. నయనం కలిసే తరుణం, ఎదనం పరిగే వేగం అన్నది. అంటే నాకు ఈ కవిత్వం ఏమనిపించింది అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి చెప్పినట్టు అనిపించింది. ఇది అమ్మాయి వర్షన్ లో చెప్పిండా లేదా అబ్బాయి వర్షన్ లో చెప్పిండా అంటే, మనకు ఎట్లాగో సినిమా లీడర్ మెయిన్ రష్మిక కాబట్టి ఆమె పాయింట్ ఆఫ్ లో చెప్పుంటారు. సో దాని తర్వాత రష్మిక లుక్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, అంటే టీజర్ మొత్తంలో వేరే యాక్టర్స్ ని కాకుండా తిననే ఫోకస్ చేశారు కదా మేజర్ గా. సో యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఎలా అనిపించింది టీజర్? ఫస్ట్ లుక్ లో ఇంప్రెషన్ చేయగలిగిందా? యాక్చువల్ గా మీరు టీజర్ లో గమనిస్తే రష్మిక గారిని మొత్తము ఏమంటారంటే ప్రతి ఫ్రేమ్ లో తన ఒక ఇంటెన్సివ్ లుక్ లో ఏదో కోల్పోయినట్టు, ఇంకేదో అంటే తన పాస్ట్ లో కానీ ఏదో సబ్ కాన్షియస్ కానీ తనకేదో జరిగినట్టు, ఏదో బ్యాడ్ జరిగినట్టు ప్రతి ఫ్రేమ్ లో అదే కనిపిస్తుంది. మీరు ఇంకా క్లోజప్స్ గమనిస్తే కళ్ళల్లో నీళ్లు, అంటే కొన్ని సీన్స్ లలో బర్త్డే పార్టీస్ లో కూడా తను సాడ్ గా కనిపిస్తుంది. ఇంకా కొన్ని సీన్స్ లలో తన మేబీ తన బాయ్ ఫ్రెండ్ కావచ్చు, తను కేరింగ్ తీసుకున్నా కానీ ఆ కేరింగ్ తీసుకోలేకపోతుంది ఆమె. తను అంటే కంప్లీట్ గా తీసుకోలేకపోతుంది. మేబీ అంటే మీరు చెప్తుంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, మేబీ అమ్మాయిలు అటాచ్మెంట్ కి కొంచెం భయపడతారు. ఎక్కడ దూరం అయిపోతే మళ్ళీ బాధపడతామేమో దాంట్లో మేబీ అటాచ్మెంట్ కి ఎక్కువ వెళ్ళలేకపోతుందేమో అని నాకైతే అర్థమవుతుంది. మేబీ అది కూడా కావచ్చు. కాకపోతే మీరు ఇంకోటి గమనిస్తే తను సింగిల్ గా ఉన్నప్పుడు, అంటే ఎవరు లేకుండా లోన్లీగా ఉన్నప్పుడు తను ఎంజాయ్ చేస్తుంది, తన పర్సనల్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకోటి ఒక బొమ్మ గన్ అనుకుంటా, ఆ గన్ను పట్టుకుని కూడా తను ఏదో బ్రేవ్ గా ఫీల్ అవుతుంది. తను ఏదో ఒక విషయాన్ని అధిగమించడానికి తను ట్రై చేస్తుందేమో అని నాకు టీజర్ చూస్తే అనిపించింది. మరి ఆ విషయం ఏంటనేది ఇక మనము ట్రైలర్ గానీ సినిమా గానీ చూస్తే మేబీ అర్థమవుతుంది. కరెక్ట్. అంటే తన లుక్స్ కి కూడా చూసుకుంటే నాకు తన ఫస్ట్ మూవీ గుర్తుకొచ్చింది. అందులో స్పెట్స్ పెట్టుకొని ఉంటది, కన్నడ మూవీ ఫస్ట్ తీసారు కదా. సో దాంట్లో కూడా ఇంతే కాలేజ్ గోయింగ్ గర్ల్ లాగానే ఉంటది, ఒక సీనియర్ లాగా ఫస్ట్ ఫిల్మ్ తీసారు కదా, సేమ్ కిరాక్ పార్టీ కన్నడలో. సో అలాగే అనిపించింది. కాకపోతే దీంట్లో ఏంటంటే స్పెట్స్ లేవు, కొంచెం లుక్ కొంచెం మార్చారు. కానీ మాక్సిమం టు మాక్సిమం నాకు అది ఆ లుక్ చూడగానే నేను వెనక్కి వెళ్ళిపోయి ఫస్ట్ ఫిల్మ్ గుర్తుకొచ్చింది నాకైతే. అండ్ మేకప్ విషయానికి వచ్చేసినా కూడా అంటే హెవీ మేకప్ ఏం లేదు, అలా అని మేకప్ లేకుండా కూడా లేదు, మంచిగా సటిల్ గా చేశారు. ఎలా అయితే కొంచెం సింపుల్ లుక్ పెట్టారు, బట్ స్టిల్ షీఈస్ లుకింగ్ వెరీ ప్రిటీ. అండ్ అది కాకుండా డైరెక్టింగ్ దాంట్లో, సినిమాటోగ్రఫీ దాంట్లో, మ్యూజిక్ దాంట్లో మీకేమనిపించింది? మనకు మెయిన్ గా ఇక్కడ మ్యూజిక్ మనకు టీజర్ లో హైలైట్ అయిందంటే మ్యూజిక్ డైరెక్టర్ హేషప్ అబ్దుల్ వాహబ్. ఇంత ముందుకు మనకు హాయ్ నానా, ఖుషి సినిమాలకు గ్రేట్ మ్యూజిక్ ఇచ్చారు, మంచి మెలోడీస్ సాంగ్స్ ఇచ్చారు. ఇందులో కూడా సితార్ అని ఒక సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతుంది, చాలా మెలోడీస్ గా ఉన్నది. ఖచ్చితంగా అయితే కంప్లీట్ గా అంటే పాటలు అయితే బాగుంటాయి అనేది అర్థమైపోతుంది. నెక్స్ట్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్, ఆయన ఇంత ముందుకు తీసిన సినిమాలు మహమ్మద్ 2, నాగార్జున అండ్ మన రకుల్ ప్రీత్ సింగ్ గారితో తీశారు. ఆ తర్వాత చిలాసవన్ తీశారు. ఆ రెండు కూడా చాలా ఎట్లా అంటే మెలోడీస్ వెళ్ళిపోతుంటాయి, అవి చాలా క్లాసీగా ఉంటాయి సినిమాలు. ఈ టీజర్ బట్టి కూడా చూస్తే ఇది కూడా క్లాసీగా అనిపిస్తుంది సినిమా, కానీ చూడాలి. సో ఓవరాల్ గా చెప్పాలి అంటే, ఒక వన్ సెంటెన్స్ చెప్పాలి అంటే ఈ టీజర్ గురించి ఏం చెప్తారు? కంప్లీట్ ఇది ఒక పోయట్రిక్ లాగా అనిపిస్తుంది. అంటే పోయట్రిక్ లవ్ స్టోరీ అయి ఉంటుంది, కాకపోతే దీంట్లో ఏదో ఒక సబ్ కాన్షియస్ గానీ లేదంటే ఏదో ఒక సెకండ్ స్టోరీ రన్ అవుతుందా అనేది నాకు అనుమానం. సో దిస్ ఇస్ అప్ అండి, ఇది మా టీజర్ బ్రేక్ డౌన్. మీకేమనిపించిందో కమెంట్స్ లో షేర్ చేయండి, అండ్ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అనదర్ వీడియో విత్ అనదర్ టీజర్ రివ్యూ. సో మీన్ వైల్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రావ్స్ అండ్ ఫిల్మ్స్.